అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. గృష్ణమదుడు జహ్ను మహర్షితో ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓ జహ్ను మహర్షి, సావధానుడివై వినుము. సత్యజిత్తు దేవేంద్రాది దేవతల యొక్క దోష నివారణమునకై శుద్ధ ఏకాదశి నాడు తన ఇంటి యందు భార్యతో కూడినవాడై ఆ గోవిందుని పత్ర ఫల పుష్ప చందన ధూప నైవేద్యములతో పూజ చేసి ఆ విష్ణుదేవుని సాన్నిధ్యమందు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఆ రాత్రంతా జాగరణ చేశాడు. ఆ శ్రీహరి సత్యజిత్తు వలన ఈ విధంగా పూజింపబడి అతని గృహమందు ఆ ఏకాదశి నాడు మొదటి జామున సత్యజిత్తునకు అభీష్టముల నుంచుటకే ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రసన్నుడైన విధాన్ని చెప్తాను విను ఓ జహ్ను మహర్షి అని కృష్ణవదుడు చెప్తున్నాడు. నీలమేఘము వంటి శరీరకాంతి కలవాడును, నీలపు ముంగురుల చేత కూడియుండువాడును, పద్మపత్ర విశాల నయనుడును, లలాటమందు తిలకము చేత ప్రకాశించువాడును, విచిత్రములైన కుండలముల చేత ప్రకాశించువాడును, కోటి భాస్కరుల కాంతితో సమానమైన కిరీటము చేత శోభించువాడును, ముత్యాలహారములు రత్నాలహారములు కంఠభూషణములు కంకణములు వివిధములైన మణిభూషణాలంకార విరాజమాన దేహుడును, మెరుపును పోలి ప్రకాశమానముకు పట్టు పీతాంబరమును కట్టుకొన్నవాడును, పిక్కలు తొడలు పిరుదులు చీలమండలు కలిగి పద్మముల వంటి పాదముల కలవాడును, లక్ష్మీదేవితో కూడా గరుడ వాహనారూఢుడైన వాడును అగు ఆ శ్రీ మహావిష్ణువు భక్తి ప్రియుడొకట చేత తన భక్తుడైన సత్యజిత్తుకి సాక్షాత్కరించాడు. స్వయం ప్రకాశకుడును మందస్మితుడును ఆ పరమ పురుషుని చూచి సత్యజిత్తు ఇతడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువని గ్రహించి సంభ్రమాశ్చర్యాలతో సంతోషాన్ని పొందాడు. ఆ భక్త వల్లభుడైన భగవంతుడు భార్యాసహితముగా ఉన్న సత్యజిత్తును వరము కోరుకో ఇస్తాను అని చెప్పగా భక్తియే పరమావధిగా గల సత్యజిత్తు తన మనస్సులో పూర్వం నుండి ఉన్న విషయాన్ని ఇలా చెప్పాడు. ఓ భగవంతుడా, దేవేంద్రునికి అతని పరిచారులకు దేవతలకు ఆకాశమున తిరుగు శక్తిని ప్రసాదించండి. అమృతాహారము చేత వారి మనస్సుకి శాంతిని చేకూర్చండి. నాకు నా భార్యకు నీ సన్నిధానమున ఉండేలాగా వరం ఇవ్వండి అని అడగగా విష్ణుమూర్తి దానికి అంగీకరించి, భక్తశేఖర, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి అన్ని పుణ్య ఫలితాలని ఇస్తుంది. ఈ తిథి అందే నేను నీకు ప్రత్యక్షమయ్యాను. ఈ ఏకాదశి తిథి నాకు పరమ సంతోషదాయకంగా ఉంటుంది. కాబట్టి నువ్వు నీ భార్యతో కూడుకొని పరమానందముతో ఈ పారిజాత వృక్షాన్ని తీసి స్వయంగా దేవేంద్రునికి ఇవ్వండి. ఆ పరమ పవిత్రమైన పూదోట ఎందున్నదియు నాకు భార్యయు అగు ఈ తులసి వృక్షాన్ని నాకివ్వండి. దానివలన నీకు మేలు చేకూరుతుంది అని చెప్పగానే సత్యజిత్తు తన భార్యతో సహా ఆ రాత్రి అంతా జాగారం పూర్తి చేసి సూర్యోదయ సమయానికి ఆ పూదోటకి వెళ్ళాడు. పారిజాతాన్ని పెకిలించి ఇంద్రాదులను మేల్కొల్పి వారికి ఆ పారిజాతాన్ని తులసి చెట్టుని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు. ఇంద్రాది సమస్త దేవతలను తమ తమ వాహనాలు నెక్కి ఎదురుగా ఉన్న శ్రీ మహావిష్ణువును చూచి నమస్కరించారు. అందరూ చక్కగా సంతృప్తులయ్యారు. ఆ శ్రీహరి ఇంద్రాది దేవతలందరూ వినుచుండగా చిరునవ్వు గల ముఖముతో భార్యతో కూడియున్న సత్యజిత్తునికి ఇలా చెప్పాడు. పుణ్యాన్ని ఇచ్చినదియు వ్రతముల్లోకెల్లా అత్యుత్తమమైనదియు నీ చేత బహు శ్రద్ధతో చేయబడినదియు అగు ఈ ఏకాదశి వ్రతము మానవులకు మిక్కిలి పాపనాశనకరమై ఉంటుంది. అజ్ఞానులై నరకాన్ని పొందిన నరులు పాడ్యమి మొదలు దశమి వరకు భోజనము క్రమరీతిన చేయుటచే ఏకాదశి నాడు భోజనము మానివేసి ఉపవాసం చేయటం మరిచిపోతున్నారు. ఎవరైతే ఏకాదశి యందు ఉపవాసం చేస్తారో, ఆ రాత్రి జాగారం ఉండి నన్ను పూజిస్తారో వారు నా దయవలన సుఖవంతమైన నా స్థానమైన వైకుంఠాన్ని చేరి సుఖింపగలుగుతారు. ఈ ఏకాదశి నాకు పరమ సంతోషకరము, పవిత్రవంతము, శుభప్రదము. అలాగే 1000 అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పుణ్యాత్ములకు మునీశ్వరులు ఈ పవిత్రమైన ఏకాదశి తిథిని హరివాసరము అంటారు. అలాగే దేవేంద్రాది దేవతలకు ప్రాణాలను తిరిగి ఇచ్చినందున ఈ ద్వాదశి తిథి ప్రీతికరమైనది. ఎవరైనా సరే తెలియక ఏకాదశి యందు అన్నము తింటారో వారు బ్రహ్మహత్యాది మహాఘోర పాపాలను పొందుతారు. దశమి తిథి యందు మధ్యాహ్న కాలమున ఒకమారు మాత్రమే భోజనం చేయాలి. రాత్రి కాలమున భోజనం మానివేయాలి. ఏకాదశి నాడు 2 పూటల యందును భోజనం మానివేయాలి. ద్వాదశి యందు మధ్యాహ్నమున ఒక్కమారు మాత్రమే భుజించాలి.
రాత్రి భోజనం చేయకూడదు. ఇది పూర్తయితే ఏకాదశి వ్రతం అనబడుతుంది. ఇలా చేసిన ఏకాదశి వ్రతము సంపూర్ణమైన ఫలితాలనిస్తుంది. తెలియక అజ్ఞానము చేత ఏ ఏకాదశి తిథియందు అన్నమును భుజించిన ఎడల ఆ అన్నము కానేరదు. క్రిముల చేత నిండి ఉన్నదని తెలుసుకోవాలి. పుణ్యములను ఇచ్చినట్టి హరివాసరమైన ఏకాదశి యందు ఉపవాసము చేసి ఆ రాత్రి జాగారము చేసి నన్ను విద్యుక్తముగా పూజ చేసినవాడు నాకు పరమ ప్రియుడయ్యి అంతమందు నా స్వరూపాన్నే పొందుతారు. ఈ ఏకాదశి బహు పుణ్యఫలము. కోటి కులములను ఉద్ధరింపగల శక్తి కలది. అనేక వేల యజ్ఞములు చేసిన ఫలితాన్నిస్తుంది. బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ, ఆడవారు కానీ, మగవారు కానీ, యోగీశ్వరుడు కానీ, యతీశ్వరుడు కానీ, సన్యాసి కానీ, సాధువు కానీ, బాలుడు కానీ, ముసలివాను కానీ, గృహస్థు కానీ, వానప్రస్థుడు కానీ, మరి ఎవరైనా కానీ దేహధారులైన వారందరూ నా మాట ప్రకారము ఒక్క మారైనను అజ్ఞానము చేతనైనను ఆశచేతనైనను తెలియకనైనను ఏకాదశి యందు భోజనం చెయ్యకూడదు. అలా భోజనము చేసిన వారిని యమధర్మరాజు నా ఆజ్ఞను అనుసరించి మిక్కిలి కోపంతో దండిస్తాడు. అలా నరకమందు చాలా కాలం ఉండి తిరిగి ఈ భూలోకంలో కష్టపడే జీవులుగా పుడతారు. అలాగే ఏకాదశి తిథి నాడు ఏ పురుషుడైనా సరే స్త్రీని స్పృశించకూడదు, ఆలింగనము చేయరాదు, నిద్రించరాదు, అన్నము తినరాదు. నన్ను పూజించి నా పాదతీర్థాన్ని స్వీకరించిన వాడు సుఖవంతుడై పరబ్రహ్మాన్ని పొందగలడు. కాబట్టి మానవులందరూ అన్ని నెలలయందు ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి. దానివలన అన్ని పాపాలు నశిస్తాయి. చాంద్రాయణ వ్రతముల వలన తదితర వ్రతముల వలన మానవులు ఎటువంటి ఫలితాన్ని పొందగలుగుతారో అటువంటి ఫలితాన్ని ఈ ఏకాదశి తిథియందు ఉపవాసం చేసినందువలన కలుగుతుంది. ఏకాదశి మిక్కిలి పుణ్యమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మనుషులు, మునీశ్వరులు, యోగీశ్వరులు, నా భక్తులైన వారు మరి ఎవ్వరూ కూడా ఏకాదశి యందు భోజనం చేయకూడదు. అన్ని నెలల యందును 2 పక్షముల యందును ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. అలా ఉపవాసం చేసినవాడు నా సాన్నిధ్యాన్ని తప్పకుండా చేరుకోగలుగుతాడు అని ఆ శ్రీహరి స్వయంగా చెప్పాడు అని కృష్ణవదుడు జహ్ను మహర్షితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 22వ రోజు 22వ అధ్యాయం సంపూర్ణం.